ఈరోజు మనం లూకా సువార్తలోని 9వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. పరిచర్య, దేవుని పోషణ, అసలు యేసు ఎవరు అనే గుర్తింపు, ఆయన్ని అనుసరించాలంటే మనం చెల్లించాల్సిన వెల, ఇలాంటి కొన్ని కీలకమైన అంశాలను మనం చర్చిద్దాం. సరే, మరి వివరాల్లోకి వెళ్ళిపోదామా? ఒక్కసారి ఊహించుకోండి, మిమ్మల్ని ఒక ముఖ్యమైన పనిమీద పంపించారు, కాని మీ చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఉండటానికి చోటు లేదు, తినడానికి తిండి లేదు, కనీసం చేతిలో ఒక కర్ర కూడా లేదు. కేవలం ఒక లక్ష్యం మాత్రమే ఉంది. ఎలా ఉంటుంది? యేసు తన శిష్యులను పంపినప్పుడు వాళ్ల పరిస్థితి అచ్చం ఇదే. ఇది వాళ్ల విశ్వాసానికి ఒక పెద్ద పరీక్షనే చెప్పాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చూస్తే ఎంత కఠినంగా ఉన్నాయో కదా. ఏమీ తీసుకోవద్దు, కర్ర లేదు, జోలీ లేదు, రొట్టె లేదు, డబ్బూ లేదు. ఇది కేవలం వస్తువులు వదిలేయడం గురించి మాత్రమే కాదు. ఇది పూర్తిగా 100% దేవుడిమీద ఆధారపడడం నేర్పడానికి ఒక పిలుపు. అంటే సొంత బలం మీద, సొంత తెలివిమీద కాకుండా ఎవరైతే పంపించారో వారిమీద పూర్తి నమ్మకం ఉంచడం ఎంత ముఖ్యమనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఈ పట్టికను ఒకసారి చూద్దాం. వారికి శక్తి, అధికారం ఇవ్వబడ్డాయి, కాని అవి వాళ్లవి కావు, దేవుని నుండి వచ్చినవి. ఆ తర్వాత సూచనలు చూడండి. ప్రయాణానికి ఏమీ తీసుకోవద్దు అన్నారు. ఎందుకంటే దేవుడే అన్నీ చూసుకుంటాడు అనే నమ్మకాన్ని వాళ్లలో బలపర్చడానికే అన్నమాట. ఇక ఆఖరిగా వారు వెళ్లారు. ఇందులో ఉన్న గొప్ప విషయమేంటంటే వాళ్లు విధేయత చూపించారు, ఫలితాల గురించి ఆలోచించలేదు, చెప్పిన పని చేశారు. సహకారమే ఇక్కడ ముఖ్యం. ఇక్కడ మనం 2 ముఖ్యమైన గ్రీకు పదాలను గమనించాలి. ఒకటి డ్యూనామిస్ అంటే శక్తి లేదా పవర్. రెండవది ఎక్సోసియా అంటే అధికారం, అంటే ఆ శక్తిని ఉపయోగించే హక్కు. యేసు తన శిష్యులకు కేవలం శక్తిని ఇచ్చి వదిలేయలేదు, దాన్ని ఎలా, ఎక్కడ, ఎప్పుడు వాడాలో ఆ అధికారాన్ని కూడా ఇచ్చారు. అంటే పంపిన వారి పూర్తి మద్దతు వాళ్లకు ఉంది అని చెప్పడమన్నమాట. సరే, శిష్యులు తమ యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరిగొచ్చారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో వాళ్ల ముందు అంతకంటే పెద్ద సవాలు వచ్చిపడింది. ఈ సంఘటన వాళ్ల పరిమితులేంటో వాళ్లకే స్పష్టంగా చూపించింది. ఒకే ఒక్క సంఖ్య 5000. ఇది కేవలం పురుషుల లెక్క మాత్రమే. స్త్రీలు, పిల్లలను కూడా కలిపితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇంత పెద్ద జనసమూహానికి ఇప్పుడు ఆహారం పెట్టాలి. వామ్మో, శిష్యుల ముందున్న సమస్య ఎంత పెద్దదో ఒకసారి ఊహించుకోండి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు శిష్యుల ఆలోచన, మరోవైపు యేసు ఆలోచన. శిష్యులు తమ దగ్గరున్న కొరతను చూసి, అయ్యా, జనాన్ని పంపించేయండి, వాళ్ళు వెళ్ళి ఏమైనా కొనుక్కుని తింటారు అన్నారు. కాని యేసు ఏమన్నారు? వాళ్ల వైపు తిరిగి, అవసరం లేదు, మీరే వాళ్లకు తినడానికేదైనా ఇవ్వండి అన్నారు. చూశారా? ఇది వాళ్ల అసమర్థతకు, ఆయన సమృద్ధికి మధ్య జరిగిన ఒక ముఖాముఖీ పోరాటంలాంటిది. యేసు చర్యలను ఒకసారి గమనిద్దాం. ఆయన ఏమాత్రం కంగారు పడలేదు, చాలా పద్ధతిగా, ప్రశాంతంగా ఉన్నారు. మొదట ఆయన దగ్గరున్న ఆ 5 రొట్టెలు 2 చేపలను తీసుకున్నారు. ఆ తర్వాత ఆకాశం వైపు చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. తర్వాత వాటిని విరిచారు. చివరగా వాటిని పంచిపెట్టమని శిష్యులకు ఇచ్చారు. ప్రతి చర్యలో ఒక క్రమం, ఒక ఉద్దేశం, ఒక ప్రశాంతత కనిపిస్తాయి. అందరూ కడుపు నిండా తిన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? మిగిలిపోయిన ముక్కలు సేకరిస్తే సరిగ్గా 12 గంపలు నిండాయి. చూడండి, ఎంత అద్భుతం! ఇది కొరతమీద దైవిక సమృద్ధి సాధించిన విజయానికి ఒక గొప్ప ప్రదర్శన. అంటే మొదట ఉన్నదానికంటే చివర్లో ఎక్కువ మిగిలింది. ఒక్క ముక్క కూడా వృధా కాలేదు. ఈ అద్భుతమైన సంఘటనలో జరిగిన తర్వాత సంభాషణ యొక్క దిశ మారింది. ఇప్పటివరకు యేసు ఏం చేస్తాడు అనే దానిమీద ఉన్న ఫోకస్ ఇప్పుడు అసలు ఆయన ఎవరు అనే ప్రాథమిక ప్రశ్నకు మారింది. ఇది ఈ కథలోనే ఒక కీలకమైన మలుపు అని చెప్పొచ్చు. యేసు మొదట ఒక సాధారణ ప్రశ్న అడిగారు. ప్రజలు నన్ను ఎవరు అని అనుకుంటున్నారు? దీనికి రకరకాల సమాధానాలొచ్చాయి. కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అన్నారు, మరికొందరు ఏలియా అన్నారు, ఇంకొందరు పాత ప్రవక్తలలో ఒకరు మళ్లీ బ్రతికివచ్చారు అని చెప్పుకున్నారు. కాని ఆ తర్వాత యేసు ప్రశ్నను సూటిగా వాళ్లవైపు తిప్పారు. సరే, అది ప్రజల అభిప్రాయం. మరి మీరు నన్ను ఎవరు అని చెప్పుకుంటున్నారు? చూశారా? ఇది చాలా వ్యక్తిగతమైన ప్రశ్న. ఇతరుల అభిప్రాయాల వెనక దాక్కోవడానికి లేదు. ఇది శిష్యులకు ప్రత్యక్షంగా తప్పించుకోలేని విధంగా అడిగిన ప్రశ్న.
ఆ కీలకమైన క్షణంలో పేతురు అందరి తరపున ముందుకొచ్చి ఆ చారిత్రాత్మకమైన ప్రకటన చేశాడు. నీవు దేవుని క్రీస్తువు. ఆ ఒక్క మాటతో యేసు యొక్క అసలైన గుర్తింపు బయటపడింది. అది నిజంగా ఒక మహత్తరమైన క్షణం. అయితే ఈ గొప్ప గుర్తింపు వెల్లడైన వెంటనే యేసు కథను ఎవరూ ఊహించని చాలా కష్టతరమైన దిశలో మలుపు తిప్పారు. మెస్సియా అంటే ప్రజలు అనుకుంటున్నట్లుగా ఉండదని ఆయన చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఇదే మొదటి శ్రమల ప్రవచనం. అందరూ మెస్సియా వస్తాడు, ఒక రాజులాగా రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాని యేసు ఏం చెప్పారు? మనుష్య కుమారుడు చాలా శ్రమలు పడాలి, పెద్దల చేత తిరస్కరించబడాలి, చంపబడాలి, ఆ తర్వాత 3వ రోజున తిరిగి లేవాలి అని చెప్పారు. ఇది వాళ్ల అంచనాలన్నింటినీ తలకిందులు చేసేసింది. ఆ తరువాత ఆయన తనను వెంబడించాలనుకునే వాళ్లకు ఒక పిలుపునిచ్చారు. నన్ను వెంబడించాలనుకుంటే అది అంత సులభం కాదు. మిమ్మల్ని మీరు కాదనుకోవాలి. ప్రతిరోజూ మీ సులువును మీరే ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఇదేదో సరదాగా చేసే ప్రయాణం కాదు. దీనికి స్వీయ త్యజన, పూర్తి నిబద్ధత అవసరం. ఇక్కడ ప్రతిదినమున అనే పదం చాలా కీలకం. ఈ పదం ప్రత్యేకంగా లూకా సువార్తలోనే కనిపిస్తోంది. దీని అర్థమేంటంటే శిష్యరికమనేది జీవితంలో ఒక్కసారి చేసే ఏదో వీరోజితమైన త్యాగం కాదు. ఇది ప్రతిరోజూ ప్రతిక్షణం మనం తీసుకునే ఒక నిరంతర నిర్ణయం. ఇది ఒక జీవన విధానం అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చాలా శక్తివంతమైన విషయాలు తెలుసుకున్నాం. కానీ ఒక ప్రశ్న రావచ్చు. అసలు మనం చదువుతున్న ఈ గ్రంథం ఎంతవరకు నమ్మదగది? దీనికి చారిత్రక ఆధారాలేమైనా ఉన్నాయా? పురావస్తు ఆధారాలేం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం. పురాతన గ్రంథాల గురించి సందేహాలు రావడం చాలా సహజం. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల క్రితం రాసిన వాటి గురించైతే అవి సరిగ్గా మనదాకా చేరాయా లేదా అనే అనుమానం రావొచ్చు. కాబట్టి పాత నిబంధన యొక్క విశ్వసనీయతను నిర్ధారించడానికి మన దగ్గరున్న ఆధారాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ టైంలైన్ చూడండి. 1947కు ముందు మన దగ్గరున్న పాత నిబంధన యొక్క అత్యంత పురాతన రాతప్రతులు దాదాపు క్రీస్తు శకం 900 నాటివి. అంటే అసలు గ్రంథాలు రాసిన కాలానికి మన దగ్గరున్న కాపీలకి మధ్య దాదాపు 1000 సంవత్సరాలకు పైగా గ్యాప్ ఉంది. కాని 1947లో మృతసముద్రపు గ్రంథాలు దొరికాయి. అవి ఈ గ్యాప్ను అద్భుతంగా పూరించాయి. దీని ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అంతకుముందు మనకు తెలిసిన అత్యంత పాత రాతప్రతుల కంటే ఈ మృతసముద్రపు గ్రంథాలు 1000 సంవత్సరాలకు పైగా పాతవి. అంటే చరిత్రకారులు ఒక్కసారిగా టైం ట్రావెల్ చేసి 1000 సంవత్సరాలు వెనటి వెళ్లినట్టయింది. ఇప్పుడు వాళ్లు శతాబ్దాలుగా కాపీ చేయబడిన గ్రంథాలను దాదాపు యేసుకాలం నాటి గ్రంథాలతో నేరుగా పోల్చి చూసే అవకాశం దొరికింది. మరి పోల్చి చూసినప్పుడు వాళ్లకేం తెలిసింది? ఆశ్చర్యకరంగా 95% ఖచ్చితత్వం. అవును, మీరు విన్నది నిజమే. 1000 సంవత్సరాల పాటు చేతితో ఒకరి తరువాత ఒకరు కాపీ చేసిన తరువాత కూడా మృతసముద్రపు గ్రంథాలకు ఆ తర్వాత వచ్చిన మసురెటి గ్రంథాలకు మధ్య 95% పైగా అక్షరాల సారూప్యత ఉంది. మిగిలిన ఆ 5% తేడాలు కూడా ఎక్కువగా స్పెల్లింగ్ తప్పులు, చిన్న చిన్న పొరపాట్లే తప్ప అర్థాన్ని మార్చేవి కావు. కాబట్టే దీని నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత నిబంధన కాలక్రమేణా మార్పులకు గురయ్యింది, దాన్ని మార్చేశారు అనే వాదనను ఈ మృత సముద్రపు గ్రంథాలు చాలా వరకు తోసిపుచ్చాయి. మనం ఈరోజు చదువుతున్న గ్రంథం 1000 సంవత్సరాల క్రితం రాసిన దానికి చాలా దగ్గరగా, నమ్మదగినదిగా ఉందని ఇవి నిరూపించాయి. చివరిగా ఈ కథను మన జీవితాలకు అన్వయించుకుందాం. శిష్యులు 5 రొట్టెలతో వేలాది మందికి ఆహారం పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. మన జీవితంలో కూడా అలాంటి 5 రొట్టెల క్షణాలు వస్తూ ఉంటాయి. అంటే మన దగ్గరున్న వనరులు చాలా తక్కువగా, మన ముందున్న అవసరం చాలా పెద్దదిగా కనిపించే సందర్భాలన్నమాట. ఆ సమయంలో శిష్యులలాగా మన కొరతను అంగీకరించి దాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన సమృద్ధి ఎలా పనిచేస్తుందో ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.